ఇక తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 131 రద్దు చేయాలని, అర్హులైన పేదలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోరుతూ ఎల్బీనగర్ మున్సిపాలిటీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, వనిపల్లి శ్రీనివాస్, ఎల్బీనగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వము పేద ప్రజలన్నా కానీ వాళ్ళ పక్షాన్ని నిలిచి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం ఈరోజు పేదల మీద భారం మోపే విధంగా ఈరోజు 131 జీవో తీసుకొచ్చింది. దీనితోని వంద కూడబెట్టుకొని చిన్న ప్లాటు కుటుంబానికి భరోసాగా ఉంటుంది. కుటుంబ భవిష్యత్తు కోసము కూడబెట్టుకుని డబ్బులతో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఈరోజు ఎల్ఆర్ఎస్ రూపకంగా ఆ జీవో తీసుకొచ్చి 131 జీవో తీసుకొస్తే జీవోకు వ్యతిరేకిస్తారని చెప్పేసి ఆ జీవోను ప్రజల సానుభూతి వస్తలేదు, ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పేసి దాన్ని మళ్ళీ ఒక 130 జీవాన్ని ఇంకో జీవో సవరించడం ఏం లేదు. 131 జీవోకు 130 జీవోకు ఏమి తేడా లేదు. ఇది ప్రజల మీద పెనుభారం పడుతుంది. ప్రజల మీద ఈరోజు ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నది. ఎల్ఆర్ఎస్ కడుతున్నామంటే, రెగ్యులేట్ చేస్తున్నామంటే ఆ ప్లాట్కు మీరు డ్రైనేజ్ లైన్ వేస్తురా, వాటర్ లైన్ వేస్తురా, ఎలక్ట్రిసిటీ వేస్తురా, రోడ్ వేస్తున్నారా, పార్క్ కొనిస్తారా, ఈ విధంగా ఏమి చేయకుండా ఉటికి మీరు రెగ్యులేట్ చేసుకోవాలంటే ఇల్లీగల్ లేవట్ను పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇచ్చిన అధికారుల మీద మీరు యాక్షన్ తీసుకున్నారా? రేషన్ కార్డులు బోగస్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ తీసేస్తామని చెప్పింది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చారణ ఇస్తే మన మోడీ గారు ఇస్తున్నారు రేషన్కి సంబంధించినవి కూడా. అట్లాంటిది ఎల్బీనగర్ నియోజకవర్గం అతి పెద్ద నియోజకవర్గం, అది 5,60,60,000 ఓట్లు ఉన్నాయి. అటువంటి ఇక్కడ ఎన్నో గతంలో ఉన్న రేషన్ కార్డులు మొత్తం తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కీ లేదు ఇది లేదు అనేసి రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ప్రజలకి కనీసం ఆపదలు కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏరియా హాస్పిటల్ అనేసి ఇది చుట్టుపక్కల ఉన్న మండలాలకి వనసలిపురం ఏరియా హాస్పిటల్ ఉన్నది. కనీసం కరోనా పేషెంట్లకి కనీసం ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా, టెస్టులు చేయకుండా అసలు పూర్తిగా ప్రజలని మర్చిపోయే పరిస్థితి, ప్రభుత్వ వ్యవస్థ ఉందా లేదా అనే పరిస్థితికి ప్రజలు వచ్చారు. ఈ రోజున రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉంటుంది. ఈ రోజున కేసీఆర్ ఆలోచిస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అంటే, ఈ రోజున ఏదైతే కమిషన్లు కొట్టి ఈ రోజున ప్రభుత్వం ఇట్లా ప్రజల దగ్గర నుంచి, పేద వర్గాల దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు చేసి ఎలక్షన్లు రాగానే ఎలక్షన్లకి డబ్బులకు గెలుస్తామని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాము, మేము వివరిస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎగరవేస్తామనేసి ఈ రోజున తెలియజేస్తున్నాం.